హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వేణుశ్రీ వీడియోస్ అండ్ వ్లాగ్స్. ఈరోజు వీడియోలో రవ్వ కేక్ ఎలా చేయాలో చూపిస్తున్నానండి. ముందుగా ఎవరైతే మన ఛానల్ని చూస్తున్నారో, మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా నేను ఏ వీడియో పోస్ట్ చేసినా ముందు మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఎక్కడ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. రవ్వ కేక్ చేసుకోవడానికి నచ్చితే లైక్ చేయండి, మీ బౌల్ తీసుకొని అందులో షేర్ చేయండి. ముందుగా రవ్వ కేక్ చేసుకోవడానికి అలాగే పావు కప్పు ఆయిల్, అలాగే ఇందులోకి పావు కప్పు పెరుగు కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి లాస్ట్ వరకు. ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. పాలు, పెరుగు, ఆయిల్ మొత్తం కలిసిపోయేలాగా మిక్స్ చేసుకొని ఇందులోకి 1 కప్పు బొంబాయి రవ్వ, అలాగే అరకప్పు పంచదార వేసుకోవాలి. పంచదార పొడి చేసుకుంటే 1 కప్పు తీసుకోవాలి, లేదు అలానే తీసుకోవాలనుకుంటే అరకప్పు సరిపోతుందండి. మీకు స్వీట్ ఇంకా కావాలనుకుంటే 1 స్పూన్ ఎక్స్ట్రా వేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి పంచదార కరిగేంత వరకు. ఇప్పుడు ఒక స్ట్రైనర్ తీసుకొని ఇందులో 2 టేబుల్ స్పూన్ల మైదా, పావు టీ స్పూన్ బేకింగ్ పౌడర్, పావు టీ స్పూన్ బేకింగ్ సోడా వేసి జల్లించుకోవాలి. దీన్ని కూడా అందులో మిక్స్ అయిపోయేలాగా కలుపుకోవాలండి. ఒకే డైరెక్షన్లో కలుపుకోవాలి, ఎక్కడ కూడా బబుల్స్ లేకుండా బాగా కలుపుకోవాలి. చూడండి, లాస్ట్ వరకు వీడియో అక్కడ స్కిప్ చేయకుండా చూడండి. నచ్చితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా ఈ వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. లాస్ట్ వరకు అక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు ఇందులోకి 2 డ్రాపులు వెనిలా ఎసెన్స్ వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలండి 10 నిమిషాల వరకు. ఇప్పుడు మనం కేక్ ఏ గిన్నెలో అయితే బేక్ చేస్తామో ఆ గిన్నెని తీసుకొని అడుగున ఆయిల్ లేదా నెయ్యి రాసుకోవాలి. ఇలా నెయ్యి రాసుకున్న తర్వాత కింద అడుగు అంటకుండా బటర్ పేపర్ లేదా న్యూస్ పేపర్ కట్ చేసుకొని ఇలా వేసుకోవాలండి. ఇలా వేసుకోవడం వల్ల కింద కేకు అడుగంటి మాడిపోకుండా ఉంటుంది. ఇప్పుడు ఈ కేక్ బ్యాటర్ని ఇందులో వేసేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇందులోకి ఫుడ్ కలర్ చిన్న డ్రాప్లు వేసుకొని మీకు నచ్చిన ఆకారంలో డ్రాప్ చేసుకోవాలి. నేను ఇది కొన్ని చూడండి లిటిల్ హార్ట్ లాగా డ్రా చేసుకుంటున్నాను. అది మీ ఇష్టం, కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. అలాగే డ్రై ఫ్రూట్స్ వేసుకుంటున్నాను. డ్రై ఫ్రూట్స్ వేసుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని అందులో అడుగు మందంలో ఉన్న గిన్నె తీసుకున్నానండి. తీసుకొని లోపల ఏదైనా హైట్గా ఉండడానికి కింద అడుగు అంటుకోకుండా ఒక బౌల్ పెట్టుకొని ఫ్రీ హీట్ అయ్యేంత వరకు హీట్ చేసుకొని ఒక 5 నిమిషాలు మూత తీసుకొని అందులో ఈ కేక్ బ్యాటర్ని అందులో పెట్టేసుకోవాలండి. పెట్టేసుకొని 30 లేదా 35 మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. లో ఫ్లేమ్లో లేదా మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. గాలి అనేది బయటికి వెళ్ళకుండా, ఆవిరి అనేది బయటికి వెళ్ళకుండా పైన బరువు అది పెట్టుకున్నానండి. 35 మినిట్స్ తర్వాత కేక్ కుక్ అయిందో లేదో చూద్దాం. ఇలా ఫోర్క్ సహాయంతో ఇలా గుచ్చి చూస్తే మనకు తడిగా ఉంటే ఇంకా కుక్ అవునట్టు. కేకు కుక్ అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని తీసేద్దాం. ఇప్పుడు చాకుతో ఇలా సైడ్స్ అలా గుచ్చుతూ
లూజ్ చేసుకోవాలి కేక్ని. పక్కన అది సైడ్స్లో ఏదైనా అంటుకుంటే ఈజీగా వచ్చేస్తుంది మనకి కేక్. చూడండి, కేక్ చాలా పర్ఫెక్ట్గా కుక్ అయింది, స్మూత్గా. చాలా ఇంట్లో ఓవెన్ లేకపోయినా మనం ఈజీగా ఇలా కుక్ చేసుకోవచ్చండి. చూడండి ఎంత సాఫ్ట్గా, ఎంత నీట్గా ఉందో. నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. చూడండి కేకు ఎంత స్పాంజీగా, ఎమ్మీగా అలా ఉందో. ఇంట్లో చాలా అంటే చాలా ఈజీగా తక్కువ ఇంగ్రీడియంట్స్తో రవ్వ కేక్ ఎంతో సింపుల్గా చేసుకోవచ్చండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.